నిన్న ఒకడు ఫోన్ చేసిండు, అన్న నాకొక 2000 అర్జెంట్ అన్న, నీకు ఒక 2 రోజులలో ఇచ్చేస్తా, నీ కాలు మొక్తా అన్న, నీ దండం పెడతా, నీది పట్టుకొని ఐస్ క్రీమ్ జీకినట్టు జీకుతా అన్న, ఇంట్లో ఎవరు లేకపోతే చెప్పన్నా, వచ్చి బట్టలు ఇప్పి పడుకుంటా, నీకు ఒళ్ళప్ప చెప్తా అన్న, వస్తానప్పుడు 4 వయాగ్రా ట్యాబ్లెట్లు తీసుకొని వస్తా అన్న, ఇక నీ ఓపిక నీ ఇష్టం, నిన్ను ఆపేటోడు లేడు లేపేటోడు లేడన్న, పుసుక్కున కర్మగాలి నాకు కడుపు గిట్లయితే అబార్షన్ అయితే చేయించుకుంటా, కానీ నాకు మాత్రం పైసలు ఇప్పి అన్న ప్లీజ్ అన్న అని అన్నాడు. ఓ నీ అమ్మ, వీడేంది ఎన్నడూ లేనిది ఈ విధంగా ఇంత దిగదారి మాట్లాడుతాడు, పాపం వీనికే అవసరం వచ్చిందో అనుకొని సరే ఇంటికి రారా అని 2000 ఇచ్చా. కథం వాడు తీసుకున్నప్పుడే కనపడ్డాడు. ఇక ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, ఇంటికి పోతే ఇంటికాడు ఉండడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అమ్మా, నాకు అప్పుడు అర్థమైపోయింది, అరే నీ అవసరానికి ఎన్ని మాటలు మాట్లాడినవురా, అవసరం తీరాక ఎంత నమ్మక ద్రోహం చేసినవురా, నీలాంటి వెధవల వల్ల బయట మంచి వాళ్ళకు కూడా అప్పు పుట్టట్లేదు కదరా దరిద్రుడా అనుకున్నా. ఇలాంటి దొంగనా కొడుకులు సమాజంలో చాలామంది ఉన్నారు. జర జాగ్రత్త ఫ్రెండ్స్. బాయ్.